మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న పెద్ద ట్రైలర్ అయితే రానే వచ్చేసింది. సో ఎలా అనిపిస్తుంది పెద్ద ట్రైలర్? అవును, పెద్ద ట్రైలర్ వచ్చింది అని చెప్పేసి చిన్నగా అడుగుతున్నావేంటమ్మా తల్లి, చాలా పెద్దగా అడగాలి. పెద్ద ట్రైలర్ ఎలా ఉంది అని అడగాలి. అప్పుడు మేమేం చెప్తాము, అబ్బా ఏముంది పెద్ద ట్రైలరు, మామూలుగా లేదు, చూడండి బాగా చూడండి, సూపర్, చాలా ట్రైలర్ చూస్తేనే అంత బాగుందంటే ఇంకా సినిమా చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో నాకు తెలియదు. నిజంగా చాలా 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 బాగుంది. దీనికి పెద్ద ఏంటంటే స్టోరీ స్పోర్ట్స్కి సంబంధించింది, కానీ దీంట్లో ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రన్నింగ్ మన కుస్తీ పోటీలు కానీ క్రికెట్ కానీ అన్ని స్పోర్ట్స్ పెట్టారు దాంట్లో. నిజంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ మూవీ. నాకైతే ట్రైలర్ చూస్తుంటే అసలు సినిమా చూసినట్టుందని అనుకో. 3 minutes ట్రైలర్కి 3 hours చూసేసాను, సినిమా అయిపోయింది అనుకున్నాను, అంత బాగుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 63 million దాటింది ఈ ట్రైలర్. సో ఎట్లా అనిపిస్తుంది? ట్రైలర్ చూసి ఒక సంతోషం వ్యక్తం చేశాను. ఇంకా మిలియన్స్ దాటిందంటే దీనికి మళ్ళీ ఇంకో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మామూలుగా లేదు కథ. 1 day 24 hours అంత దాటేసిందంటే ఇంకా సినిమా ఎలా ఉండబోతుందో అందరూ కాస్త జాగ్రత్తగా వినండి అమ్మా తల్లి. చాలా మంచి సినిమా ఇది. మనకి రామ్ చరణ్ గారు లుక్స్ కూడా చాలా బాగున్నాయి. దాంట్లో ట్రైలర్ ఇదేంటి మన దాంట్లో ఒక డైలాగ్ ఉంది, చాలా బాగుంది. ఆ డైలాగ్కే సినిమాలో థియేటర్లో విజిల్స్, కేకలు, ఇంకా ఎగ్గిరి గంతేస్తారు. ఆ డైలాగు నేను చెప్పకూడదు. జాన్వీ కపూర్ ఎక్కువ కనిపిస్తుంది, రామ్ చరణ్ తక్కువ కనిపిస్తుంది అంటున్నారు. ఆ మాత్రం కనిపించకుంటే శ్రీదేవి కూతురు ఆ మాత్రం కనిపించకుంటే ఏం బాగుంటుంది చెప్పు. రామ్ చరణ్కు తక్కువ చూపించారు, శ్రీదేవికి ఎక్కువ చూపించారంటే ఇంకా ఏ రేంజ్లో చూపించుంటారు సినిమాలో. కుర్రకారు పక్కన పెట్టమ్మా, మన ముసలోళ్ళు చూడంగానే ఒక ఊపేస్తారనమాట. మామూలుగా ఉండదు, అంత బాగా గ్లామర్గా చూపించారు. ఎంతైనా మన స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు కాబట్టి జాన్వీ కపూర్. అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో లాంగ్వేజ్ కూడా శ్రీదేవి కూతురికి శ్రీకాకుళం లాంగ్వేజ్ పెట్టారు, మామూలుగా లేదు. అన్నీ కొంతమంది ఏమన్నారంటే బూతులు మాట్లాడుతుందన్నారు. అరే మన మామూలుగా భూమి మీద చాలామంది బండబూతులు మాట్లాడే వాళ్ళకి ఏం పట్టించుకోరు, కానీ సినిమాలో బూతులు మాట్లాడితే ట్రోలింగ్ చేసేస్తారా ఏంటి అంటే సినిమాలో మామూలుగా అది కామెడీ ఉంటుంది. మనం చూస్తే మాత్రం చాలా బాగుంటుంది మూవీ. నిజంగా నాకు చాలా ట్రైలర్ మాత్రం సూపర్గా నచ్చింది. దీంట్లో నాకు ఈరోజు ఒక విషయం తెలిసింది ఏంటంటే, అది కూడా చెప్పేనా, కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఉన్నాడు అంటున్నారు. నిజమేనా? ట్రైలర్లో నేను చూడలేదే. అంటే ఏ క్యారెక్టర్ వేశారో తెలియదు. నిజంగా పునీత్ రాజ్ కుమార్ అంటే, శివరాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే, రాజ్ కుమార్ ఫ్యామిలీ అంటేనే నాకు చాలా అభిమానం. అలాంటిది ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಇದ್ದಾರೆ. ನನಗೆ ತುಂಬ ಸಂತೋಷ, ಎಷ್ಟು ಸಂತೋಷ ಆದರೆ ತುಂಬ ಸಂತೋಷ. ಅವ್ರ ಫ್ಯಾನ್ ನಾನು ಅಷ್ಟೇ. అది కన్నడలో అంటే శివరాజ్ కుమార్ ఉన్నాడు అని తెలిసింది కాబట్టి 2 మాటలు కన్నడలో మాట్లాడాను. తప్ప కాదు కదా. హిందీలో కూడా హిందీ యాక్టర్ ఉన్నాడంట, విలన్. ఏం పేరు? ఆయన పేరు ఏదో పేరుంది. ఆయన కూడా బాగానే మాట్లాడతాడు. మున్నాబాయ్ ఆయన కూడా బాగానే మాట్లాడతాడంట, పర్వాలేదు. నిజంగా సినిమా June 4 అంటున్నారు. మనకి మార్చి నుంచి పాపం ఎదురు చూస్తూ అందరి కళ్ళల్లో కాయలు కాసాయి. కొంతమంది మనోవ్యాధికి గురయ్యారు, కొంతమంది భోజనం మానేశారు. ఈరోజు ట్రైలర్ రిలీజ్ కాగానే నిన్న ఇంకా ఊపు అందుకున్నారు అందరూ. మామూలుగా ఊపు కాదు, June 4 పక్కా రిలీజ్ అవ్వాలి ఈసారి. ట్రైలర్తోనే హాఫ్ బ్లాక్ బస్టర్ వచ్చేసింది అని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు, దానికి మీరేమంటారు? వచ్చేసింది ఆల్రెడీ. బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కాకముందే వచ్చేస్తుందని నిన్ననే మాట్లాడాము ఇక్కడ. ఆల్రెడీ వచ్చేసింది. సూపర్ డూపర్ హిట్ కాదమ్మా, బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అని చెప్పానా. ఆల్రెడీ అది ట్రైలర్లోనే వచ్చేసిందంటే మామూలు విషయమా చెప్పు? కాదు కదా. మనం చెప్పుకోవాలి ఇంకా, ఎందుకంటే చాలా 3 నెలల నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది కాబట్టి అది ఒకటి మంచిదే మనకి. ఏదైనా సరే ఒక మంచి జరగాలంటే ఏదో ఒకటి ఆటంకాలు వస్తాయి కాబట్టి మంచిగా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని నేను ఫైనల్గా ఇప్పుడు 3 minutes ట్రైలర్ ఎలా అనిపిస్తే మరి థియేటర్లో ఆ రోజు June 4 మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? అరుపులు, కేకలు, సౌండ్స్ ఇంకా మనకి సౌండ్లు ఏమి బాక్సులు బద్దలైపోవాల్సిందే. బాక్సులు బద్దలు ఏంటి
బాక్సులు బద్దలు చెప్పండి, అది ఏం చెప్పలేరా? అట్లా ఉంటుంది సినిమా రిలీజ్ అయితే మాత్రం. ఈసారి ఎన్ని కోట్లు కొట్టబోతుంది రామ్ చరణ్? నేను కొంతమంది అడిగారు ఒక ప్రశ్న, పుష్ప 2 రీచ్ అవుతుందా, బాహుబలి 2 రీచ్ అవుతుందా అన్నారు. కానీ దాన్ని పక్కన పెట్టండి, రీచ్ కాకున్నా కానీ బ్లాక్ బస్టర్ అవుతుంది నా అంచనా ప్రకారము. పాపం వాళ్ళు కష్టపడినందుకు ఎంతైనా మెగా చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారు కాబట్టి 1000 దాటొచ్చు కోట్లు, 1000 కోట్లు 1500 కోట్లు వచ్చినా కానీ పర్వాలేదు. మనకి పుష్ప 2 దాటిపోయిందంటే ఇంకా హ్యాపీ. ఒకటే ఫ్యామిలీ కదా, కానీ అంతవరకే. అది ఇంకా 4 క్యారెక్టర్లు 4 ఉన్నాయా దాంట్లో? ఇప్పుడు చెప్తున్నారు మీరు, అవునా? 4 క్యారెక్టర్లా? దాని గురించి చెప్పాలంటే కాసేపు ఆగాల్సిందే. సో పెద్ద సినిమాకి ఆల్రెడీ నెగిటివిటీ స్టార్ట్ అయింది. గేమ్ చేంజర్ సినిమాని 10 లక్షల ట్విట్టర్ పోస్టులు పెట్టి తొక్కేశారు. సో మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా సినిమా పైన పడుతుందంటారా? పెద్ద సినిమా ఊహించుకోవాలి, అట్లాగే అందరూ అట్లా ఊహించుకుంటేనే సినిమా సూపర్ హిట్ కొట్టిద్ది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ ట్రైలర్ చూసినా కానీ బా ట్రైలర్ను పొగిడేస్తున్నాం ఆకాశానికి, వెళ్ళి సినిమా చూస్తున్నామో బ్యాగా ఉంది. కాబట్టి రివర్స్ అయింది వాతావరణం. కాబట్టి సినిమాలో కథ ఉంది, ఒక సిచ్యువేషన్ కనబడబోతుంది సినిమాలో అని ఒక ఆశ అయితే మొదలైంది. ఏంటంటే ట్విట్టర్లో చూస్తున్నాం, ఏమందరా బయట ట్రైలర్ కింద మెసేజ్లు కూడా కథ రివర్స్గా ఉన్నాయి. కాబట్టి దానికోసమైనా వెళ్ళి సినిమా చూస్తారు అని ఒక హ్యాపీనెస్ అయితే నాకు మొదలైంది. అంటే సాంగ్స్ గేమ్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రైలర్ చూడాలి అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో ఓవరాల్గా ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు అందులో ఏం లేదు, పొద్దునం లేదు, చూడాలని కూడా అనిపించట్లేదు, ఇట్లా రకరకాలుగా అంటున్నారు. అట్లా నిజంగా అనిపించింది అంటారా? నాకైతే అనిపించలేదు, కావాలని అంటున్నారు. అది కూడా మంచిదే అనుకోవచ్చు. ఏంటంటే నేను ఒక మాట చెప్పగలను, ఏదంటే అది మన పూర్వం పల్లెటూరులో ఒక సినిమా ఈయన కూడా తీశాడు. అదే పదాలు, పలకని పదాలు ఉంటాయి చూసావా, అట్లాంటి పదాలు ఈ సినిమాలో ఈయన ద్వారా వినపడ్డాయి అంటే సినిమా ఇటు కొట్టింది అని ఒక హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే ఆ మాట గట్టిగా అంటున్నానంటే పల్లెటూరు వాతావరణం మీదే ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు జనానికి. ఆ పల్లెటూరు విధానం అనేది మళ్ళీ చూపిపోతున్నాడు అనే ఫీలింగ్తోనే చెబుతున్నాను నేను. కాబట్టి ఏంటంటే చిరంజీవి గారు కూడా మెచ్చుకున్నారంటే ఎందుకు మెచ్చుకున్నారా అనుకున్నాను నేను దీని గురించి. కాబట్టి సినిమా సూపర్ హిట్టే కొట్టే అవకాశం ఉంది. అన్న ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత అంత చూసిన తర్వాత బాగాలేదు బాగుంది అంటే ఒక మీనింగ్ ఉంటుంది. జస్ట్ ట్రైలర్ చూసి కావాలని బాగాలేదని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చెప్పాలి, అట్లా చెబితేనే ఈ కాలంలో సూపర్ హిట్ అవుతున్నాయి సినిమాలు. కాబట్టి అట్లాగే చెప్పాలని మరీ కోరుకుంటున్నాను. ఎంత వెనక్కి లాగితే అంత రైట్. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా అదే కలిసి వస్తుంది. మరీ ఎక్కువ పొగిడే అనుకో, ఒకసారి కింద పడి మళ్ళీ లేవట్లేదు వాళ్ళు. ఇట్లాగే అన్నారు అనుకో, కొద్దిగా ఖచ్చితంగా అయినా ఏమైనా ఇంకో 2 సార్లు చూసి దానిలో ఏమైనా చేంజ్ చేయాలా ఏందనేది ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. క్రికెట్ మ్యాచ్ కానీ క్రికెట్ పిచ్ ఉంది కాబట్టి క్రికెట్ అంటున్నావు, కానీ దానిలో నాకు కబడ్డీ కనపడింది, ఫుట్బాల్, రన్నింగ్ రేస్ కనపడింది, బాడీ బిల్డర్ కనపడింది, ఎన్నో ఆటల విధానం అనేది ఆ ట్రైలర్లో నాకు కనపడ్డాయి. మరి ఏ ఆట ఉందో ఏముందో కానీ మీరు క్రికెట్ బెట్టింగ్ల మీద ఉన్నారు కాబట్టి నీకు క్రికెట్ ఒకటే కనపడిందని నేను అనుకుంటున్నాను. కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఈ సినిమాని కూడా ఖచ్చితంగా తొక్కేస్తామని అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవడి తరం కాదన్న సినిమాని తొక్కడం అనేది, ఎవడి తరం కాదు. కథ, దానిలో ఉన్న మాటలు, ఒక్క డైలాగ్ చాలు మనం 10 సార్లు బయటకు వచ్చి చెప్పుకోవడానికి. ఆ మూమెంట్, ఆ సిచ్యువేషన్ ఆ సినిమాలో కనపడుతుంది క్లారిటీగా, ఎవడు తొక్కలేడు. ట్రైలర్ పరంగా చూస్తే కొద్దిగా వీక్ అనిపించింది, కానీ వీకే ప్లస్ ఏమో ఏదైనా చేంజ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు నిన్నటి నుంచి మొదలైంది.